హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాంగో ఉల్లావకాయ పెడుతున్నాను. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడికి కావాల్సిన తాలింపు అయితే రెడీ చేసుకుందాము. ఒక ఎల్లుల్లిపాయ రేకలు తీసుకొని ఇలా చితక్కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపులో కొంచెం ఆవాలు, కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర చితక్కొట్టు పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయ రేకలు, ఎండుమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే కరివేపాకు వేడి చేశాను. ఈ తాలింపు చల్లారిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం వేసుకొని మెంతులు ఆవాలు పిండి చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఇదంతా నూనె చల్లారిన తర్వాతే చేయాలి. వేడి నూనెలో వేస్తే చేదు వస్తుంది. ఈ కారం మెంతులు పిండి అంతా కలుపుకున్న తర్వాత ఈ మ్యాంగో ముక్కలు అయితే వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత నేనైతే ప్లాస్టిక్ డబ్బాలోకి వేసాను. ఇలా డబ్బాలోకి తీసిన దాన్ని మూడో రోజు తిరగ కలుపుకుంటే బాగుంటుంది. నేనైతే రెండో రోజునే తిరగ కలిపేశాను. తిరగ కలిపినప్పుడు ఆ గిన్నెలో కొంచెం పచ్చడి ఉంచి వేడివేడి రైస్ వేసి టేస్ట్ అయితే చూసాము. చాలా బాగుంది. ఇలా అప్పటికప్పుడు కలుపుకున్న పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయి కదా టేస్టీగా. వీడియోలో ఇలా లైట్ కలర్ కనిపిస్తుంది కానీ చాలా రెడ్గా ఉంది. ఇది ఇలా 2 డబ్బాల్లో అయితే పచ్చడి పెట్టేశాను నేను.